అని సందడి చేద్దామా శాలల చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 సందడి 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 సందడే
చూసి అప్పుడు వెళ్ళాలని కోరుచున్నామండి. బెత్లెహేముపురములో ఒకనాటి రాత్రి ఊహలకు అందని అద్భుతము జరిగెను. లోక చరిత మార్చిన దైవ కార్యము, కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆశ్చర్యము, ఓహో ఆనందము, రాజు యేసుక్రీస్తుని జననము. ఏమ దృశ్యము, ఓహో ఆ మహత్యము, సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. पैदा मसीह हो गया, वो आज पैदा मसीह हो गया। गडरिये रात में भेड़ों को चराते थे, गडरिये रात में भेड़ों को चराते थे, गडरिये रात में भेड़ों को चराते थे, गडरिये रात में भेड़ों को चराते थे। दूत संदेश, दूत संदेश, दूत संदेश उन्हें दे गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था। सारी दुनिया का, सारी दुनिया का, सारी दुनिया का नूर आ गया, आज पैदा मसीह हो 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 गया। వెలుగులతో లోకమంతా నిండనే, నిండిపోయేనే, తన రాకతో పుడమి పొంగిపోయేనే, పొంగిపోయేనే. లోకాలనే లేటి యేసయ్య పుట్టాడని ఊరూరా తిరిగి చెప్పాలయ్యా. గుండెలోని బాధలు తీసి గంతులేసి ఆడాలయ్యా. పండుగ చేద్దాము మనమంతా కలిసి, మనమంతా కలిసి పండుగ చేద్దాము, మనమంతా కలిసి, మనమంతా కలిసి.
అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మా పిల్లల పాటలు ఇప్పటి వరకు చూసి ఆనందించినందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు క్రీస్తు పుట్టిక అన్న నాటిక మన మధ్య ప్రదర్శింపబడుతుంది. ప్రతి ఒక్కరు అది కూడా చూసి సంతోషించి అప్పుడు వెళ్ళాలని కోరుచున్నాను. ఇందులో పాస్టమ్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడారు. సృష్టికి సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే మరియా తనయుడై ఒక దూత తెలిపెను గొల్లలకు శుభవార్తను ఒక తారా వెలసెను రారాజుని ప్రకటించెను ఒక దూత తెలిపెను గొల్లలకు శుభవార్తను ఒక తారా వెలసెను రారాజుని ప్రకటించెను ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే ఆనందమానందమే లోకానికి శుభదినమే ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే మరియా తనయుడై మానజావతారుడై మహిళన వెలసెను మన కొరకై జన్మించెను
బెత్లెహేము పురములో దావీదు వంశంబులో రక్షకుడు వెలసెను, మన పాపము తొలగించెను. బెత్లెహేము పురములో దావీదు వంశంబులో రక్షకుడు వెలసెను, మన పాపము తొలగించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. మరియా తనయుడై మనుజావతారుడై మహిళన వెలసెను, మన కొరకై జన్మించెను. రాజులకే రాజుగా ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగా యేసయ్య జన్మించెగా. రాజులకే రాజుగా ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగా యేసయ్య జన్మించెగా. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వ సృష్టికి సంతోషమే. మరియా తనయుడై మనుజావతారుడై మహిళన వెలసెను, మన కొరకై జన్మించెను. మరియా తనయుడై మనుజావతారుడై మహిళన వెలసెను, మన కొరకై జన్మించెను, మన కొరకై జన్మించెను, మన కొరకై జన్మించెను. హల్లెలూయా. రండి, స్కిట్ వాళ్ళు రావాలి, స్కిట్ వేసే వాళ్ళు రావాలి. క్రీస్తు పుట్టుక త్వరగా రండి, రెడీ అయిపోయిన వాళ్ళు వచ్చేయండి బయటికి.
సర్వోన్నతుడైన మా దేవ, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, నీ రాకగా ఇశ్రాయేలు ప్రజలు వేచి ఉంటున్నారు ప్రభా. ఇదిగో నాయన మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరియా మరియా, ఎవరు మీరు? నేను గాబ్రియేల్ దూతను. మీరు ఎందుకు వచ్చారు? దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆ శుభవచనం ఏమిటో? నీవు గర్భము ధరింపబడి శిశువుని కందువు. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. నీవు గర్భము ధరింపబడి శిశువుని కందువు. ఆయన సర్వలోకమును పాపము నుండి కాపాడును. దేవుని చిత్తం జరుగును గాక. ఆమేన్. దూత ఏమిటి? మరియా గర్భవత? ఇది ఎలాగూ జరుగును? మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దావీదు కుమారుడువైన యోసేపు, నీవు మరియను చేర్చుకొనుటకు సందేహపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి శిశువును కందును. దేవుని దూత స్వప్నమందు తెలియజేసినట్టు మరియను ఎన్నడూ విడనాడను. దేవుని చిత్తం జరుగును గాక. అయిపోయింది, స్టార్ట్ అయ్యింది. ఇది కదా ఫస్ట్ డేలే. నేనేనా? మరి పొట్టోడా తాడుడా చిన్నోడా ఎక్కడున్నారా? ఈ గొర్రె పిల్ల నా మాట వినట్లేదు. రండి రండి. మేపుకొద్దాం రారండోయ్, కాచుకొద్దాం రారండోయ్. మేపుకొద్దాం రారండోయ్, కాచుకొద్దాం రారండోయ్. మేపుకొద్దాం మేకలని, కాచుకొద్దాం గొర్రెలని. మేపుకొద్దాం మేకలని, కాచుకొద్దాం గొర్రెలని. ఓరే భూకొండ మీద మంద మేపుకుందాము. ఓరే భూకొండ మీద మంద మేపుకుందాము. అదస్తది. మేపుకొద్దాం రారండోయ్, కాచుకొద్దాం రారండోయ్. మేపుకొద్దాం రారండోయ్, కాచుకొద్దాం రారండోయ్. ఇవాళ నేల ఏంటో చాలా తడిగా ఉందిరా. అవునరా. ఫోన్లే కానీ నాకు వయసు అయిపోతుంది, కానీ ఈ గొర్రెలు మేపడానికి నేను రేపటి నుంచి రాలేనురా. రేపటి నుంచి నా కొడుకుని పంపిస్తాను, ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారా. సరేరా. అలాగేనా? చాలా ఆకలేసేస్తుంది, కానీ అది ఆకలేస్తుందిరా బాగా. బాగా ఆకలేస్తుందిరా. ఎలుకలు పడుతున్నాయి. ఎలుకలు ఫోన్లే కానీ అరే పొట్టాడా, అందరికీ ఆకలేస్తుంది, కానీ నువ్వు వెళ్ళి మొంతలు ఎట్టుకొచ్చి. మొంతలో. సరే సరే. ఈడొకడు చెప్తే కానీ గట్టి చెప్పాలి వీడికి. వీడు ఇప్పుడు ఎంతసేపు చేస్తాడో మొంతలు తీసుకురావడానికి. మనం ఎంతసేపు వెయిట్ చేయాలో
ఎదురు చూడాలో. ముంతల పాటేది. ఆ, ముంతలు వచ్చేసాయి కానీ ఇవాళ ఈ వర్షం వల్ల మనకి చలి మాత్రం బాగా వేస్తుందిరా. కొంచెం చిన్నడా నువ్వు వెళ్ళి కట్లెట్టుకొచ్చి. ఫస్ట్ నువ్వేగా చెప్పావు, నువ్వేగా చెప్పావు, నువ్వే పట్టుకొని వచ్చే. ఏంట్రోయ్ ఈ పెద్దోడికి పని చెప్పి అంత పెద్దోడు అయిపోయావు నువ్వు. వెళ్ళి తీసుకురా. ఇవాళ వర్షం కదరా, పడుతూనే ఉంటాయి నీళ్ళు. కొంచెం అలా సవి పెట్టేసుకో. ఉందా లేదో మనకి. నీ నీ ముంతేం తినేం కానీ రండిరా, మీ ముంతలు మీరు తెరవండి. అరే తాడుడా, నీదేం కూరరా? నాదా, ఉండండి రా తీసి చెప్తా. కోరిని మా మా ఆడిది ఇలా పప్పుచారు వండిందిరా. ఇది పప్పుచారా? నాది చూడు చేపలు. కోరిని మీ అవ చేపలు బాగుంటుంది కానీ కొంచెం నాకు ఇంకో తీసుకో. యారా చిన్నాడా నీదేంటి? రొయ్యలు. రైలా మీ ఇళ్ళ బాగుంటుంది కానీ నాకు నీదేంట్రా పుట్టడా? వచ్చి పులుసు. పచ్చి పులుసా? మీ అవ్వ బాగుంటుంది, నాకు కొంచెం. చూసారా నాకు ఎన్ని కూరలు? అడుక్కునేవాడికి 60 కూరలు. ఏంట్రా ఏదో అంటున్నావు? ఏం లేదు, ఏం లేదు. అయితే ఓకే, అయితే సరే. తినండి తినండి. నా కడుపు నిండిపోయిందిరా, కానీ చలి మాత్రం చంపేస్తుంది. కానీ మనం చలిమంట కాచుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళు నేనే పెద్దోడిని, నేనే మొక్కోడిని, అనుభవం కూడా నాకు ఎక్కువ. నేను వెలిగిస్తాను, సరే నువ్వు వెలిగి చూసి నేర్చుకోండి. నేర్చుకుంటా. ఎందుకంటే రేపు నుంచి నేను రాను కదా. అరే వెలిగిస్తున్నావు, పడుకుంటున్నావరా? అరే యారా పొట్టాడు గట్టాడు అనుకుంటున్నావా? వెలిగి. అరే నువ్వేంట్రా ఎలగట్లేదా? నువ్వేంట్రా నేలకు ముద్దెట్టేస్తున్నావు? అరే మీకు వెలిగిస్తాం రాదు కానీ నేను వెలిగిస్తాలే. అది ఆడికి ఎవడు నేర్పించాడు? ఎవడు? నేను నేర్పించడం బట్టి గొల్లలో పొగలకి భయపడకూడదు. చలికాచుకోండి. బాగా చలేస్తున్నట్టుంది. వయసు అయిపోతుంది కదరా, వయసు అయిపోతుంది కదరా, చలికి తట్టుకోలేకపోతుంది. ఓకే నువ్వు ముసలోడివే. రండిరా పడుకుందాం. ఇక్కడ పడుకుని నీ ఒంట్లో పడుకుంటాను నేను. పడుకో. పడుకోండి, పడుకోండి. గొల్లలారా గొల్లలారా ఎవరో పిలుస్తున్నారు చూడండి రా. ఒరే చిన్నోడా చూడు ఎవరు? గొల్లలారా. అరే మీరే చూడండి రా. మీరు చూసేలా లేరు కానీ నేను చూస్తూనే ఉండండి రా. ఎక్కడ భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువార్తమానమా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. రక్షకుడా? మా కొరక? దీనికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూచిదిరి. అవునా? రే మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. బెత్లహేంలో పుట్టాడండి రా.
పశువులపాకలో పుట్టారంటరా. మనం వెళ్ళి చూద్దాం పదండి. రక్షకుడు పుట్టాడు పాకలోను పుట్టాడు పండు లాంటి పిల్లోడు. మనం వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు, మనం వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. లల్లా 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 లల్లా. ఎవరికి నెక్స్ట్ ఎవరికి రాజుగారు మైక్ తీసుకోండి. ప్రైజ్ ద లార్డ్. పైన కుర్చీ ఏంటమ్మా? ఎక్కడ ఉన్నాయి చూడండి కుర్చీలు. కుర్చీ ఎవరా? రాజాదిరాజ రాజ మార్తాండ హేరోదు మహారాజు వారు వేయించేయుచున్నారు. రాజాదిరాజ రాజ మార్తాండ హేరోదు రాజుల వారు వేయించేయుచున్నారు. ఈ యూదా రాజ్యానికి యోధు రాజాని నేనుండగా మీ అందరికీ దిగులెందుకు దండగా. ఏమంటివి ఈ యూదా రాజ్యానికి ఈ హేరోదు మహారాజు తప్ప ఇంకే ఎవడు రాలేడు, రానివ్వను. ఎందుకనగా మనమున్న ఈ రాజ్యంలో ఎలాంటి చీమ ఉండదు, చింతో ఉండదు, దిగులు ఉండదు. ఎందుకనగా మనం హేరోదు మహారాజు కాబట్టి. ప్రవేశపెట్టండి. మహారాజా, చెప్పండి. మీ పరిపాలన గురించి ప్రజలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? ఎలా చెప్పుకుంటున్నారు? ఆహాహా, చీమ ఉండదు, చింత ఉండదంట, చీకు ఉండదంట, దోమలు ఉండవంట. రాజాతి రాజువైన హేరోదా, నీకు ప్రణామములు. ధన్యవాదములు. లేదంటే మీ అందరికీ ఉచితముగా మరణశిక్ష విధించదను కాబట్టి మీరు నన్ను పొగడవలసిందిగా మా విన్నపం. చిత్తం ప్రభు. మా ఆజ్ఞ శిరసావహించాలి మీరందరూ. ప్రభు, మిమ్మల్ని దర్శించుట కోసం తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు ప్రభు. తూర్పు దేశపు జ్ఞానుల వారి రాగ్గల కారణమేమిటో ప్రవేశపెట్టము. హేరోది రాజుకి ప్రణామాలు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఇదే సామ్రాజ్యంలో గొల్లగా పనిచేస్తున్నాను మహారాజా. ఓహో, మాకు మీతో పరిచయం అవసరం లేదు. మీరు యూదులుగా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ప్రభు? యూదులకు రాజుగా పుట్టినవాడా? అది నేనేగా. తూర్పు దిక్కున చుక్కను చూసి మేము వచ్చేస్తున్నాము. యూదులకు రాజు పుట్టుటయా? ఆయన గురించి చుక్క వెలసుటయా? ఇదంతటా ఏదో ఎక్కడో అనుమానాస్పదంగా కొట్టుచున్నది. మీరు రాజును చూడడానికి మేము వచ్చాం ప్రభు. మీ ఎదురుగా ఈ రాజు ఉండగా వేరొక రాజు మీకు అవసరమా? వేరొక రాజు కోసమే వచ్చాం ప్రభు. చెప్పండి. వేరొక రాజు కోసమే వచ్చాం ప్రభు. ఈ యూదా రాజ్యంలో నేను తప్ప వేరొక రాజు లేడు, రాలేడు కూడా. తొందరగా శాస్త్రులను పిలిపించండి మహామంత్రి. శాస్త్రులారా రండి. శాస్త్రి, త్వరగా మీరు పరిశీలించి మీ గ్రంథంలో ఏమి చూపించున్నదో అది నాకు చెప్పవలెను, లేకపోతే మీకు మరణశిక్ష విధించబడినది. బెత్లెహేము గట్టిగా యూదా వారి కుటుంబంలో నీవు వినిపించట్లేదు. గట్టిగా. బెత్లెహేము ఎఫ్రాతా
యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప ఆ? చెప్పండి. స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును వాడు నీలో నుండి వచ్చును. భయపడకండి, మేము మిమ్మల్ని ఏమి చేయదము. చదవండి మెల్లగా. పూర్వత కాలం మొదలు శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. మీరు రాకు, చదవండి. ఇప్పటికే ఆ శిశువు పుట్టి ఉండవచ్చు. ఎక్కడ? బెత్లెహేములో. బెత్లెహేముల యూదులకు రాజు పుట్టుటయా? మహామంత్రి, ఆ శాసనం ప్రవేశపెట్టండి తక్షణమే. జ్ఞానులు, ఆ జ్ఞానులు ప్రవేశపెట్టుడి. ఏమీ శాస్త్రులారా, మీకు కానుకలు ఇవ్వబడును, మీరు దయచేయండి. మీరు చెప్పండి. మీరే చెప్పాలి ప్రభు, మీరే కదా శాస్త్రులు మాట్లాడినారు, మేము వినలేదు. రాజుకే ఎదురు చెప్పుటయా? వెనుక తిరిగి చెప్పమంటారా రాజు గారు? మీరు వెళ్ళి ఆ తారజాడ కనుక్కొని దానిని అనుసరించి ఆ యూదులకు రాజు వాడు ఎక్కడ పుట్టాడో కనుక్కొని తెలుసుకొని వెంటనే నాకు సమాచారం పంపించండి. అలాగే ప్రభు. మహామంత్రి, వాళ్ళని పంపించండి. వెళ్ళిపోతున్నాం ప్రభు. ఈ యూదులకు రాజు పుట్టడయా? అది నేను కాక వేరొక రాజ్యా? ఇది అసంభవం. ఈ యూదా రాజ్యంలో హేరోదు రాజు తప్ప వేరొక రాజు లేడు కదా. నా పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలకి ఈ రాజ్యాన్ని శాశ్వతంగా ఇద్దామనుకుంటే ఈ బెత్లెహేములో ఒక శిశువు పుట్టుటయా? మహామంత్రి, తక్షణమే రండి. మీరు చెప్పండి ప్రభు. మీరు వెళ్ళి మన సైన్యంలో అతి క్రూరమైన బలమైన సైన్యాన్ని అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళండి. వెళ్ళి ఆ బెత్లెహేము దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాల పిల్లల అందరినీ సంహరించవలెను. మీరు చిత్తం మహాప్రభు. తక్షణమే వెళ్ళండి. ఆ వార్త నాకు చల్లగా చెవుల్లోకి రావలెను. నేను ఇంకా నడవలేకపోతున్నాను యోసేపు. ఇంకా కొంచెం దూరమే, ఓపిక పట్టుము. అయ్యా నా భార్య, అయ్యా నా భార్య, ఎవరు మీరు? చెప్పండి, ఏం కావాలి? అయ్యా నా భార్య గర్భవతి అయి బాధపడుచున్నది, కాస్త స్థలం ఇవ్వండి. ఇక్కడ స్థలం లేదు, వెళ్ళండి వెళ్ళండి.
ఏంటమ్మా ఏం కావాలి? అయ్యా, నా భార్య గర్భవతి అయి బాధపడుచున్నది. కాస్త స్థలం ఇవ్వండి. స్థలం లేదు గిల్లం లేదు, వెళ్ళండి వెళ్ళండి. ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? ఎవరండి ఇల్లు పద్దాక వచ్చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు మనల్ని. ఎవరమ్మా మీరు? కాసేపు పొద్దున్నుండి రాత్రి వరకు ఆ మిల్లులో కష్టపడి వస్తున్నారు మా ఆయన. వచ్చి ఓ పూట భోజనం కూడా తినవ్వట్లేదు. మీరు వెళ్ళి వేరొక చోట వెతుక్కోండి అమ్మా. మా ఆయన మా ఇంట్లోకి పంపించండి. ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? నా భార్య ప్రసవ వేదంతో బాధపడుచున్నది. కాస్త స్థలం ఇవ్వండి. చూస్తే చాలా జాలిగా ఉంది, కానీ మా సత్రంలో అసలు చోటే లేదమ్మా. పశువుల పాకలో కొంచెం స్థలం ఉంది. మీరు పర్లేదు అనుకుంటే అక్కడ ఉండొచ్చు. ధన్యవాదాలు. కొంచెం తొందరగా వెళ్ళండి, మా పిల్లం వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లలు చాలా చక్కగా వేశారు, నవ్వించారు. దీనిలో యేసుప్రభు జననాన్ని గురించి ఒక 10 నిమిషాల్లో అంతా వారు చూపించిన విధానం బట్టి వారికి నేర్పించినటువంటి టీచర్స్కి గట్టిగా చప్పట్లు కొట్టండి. తల్లిదండ్రులు ప్రోత్సహించారు, వారికి కూడా మేము అభినందిస్తూ వారిని దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాం. ఈ స్కిట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పైకి రండి. ఎవరెవరైతే ఈ స్కిట్ వేశారో వాళ్ళందరూ కూడా పైకి రండి. అలాగ ఉండాలి, అలాగ. యూసఫ్ గారు లెక్కండి. రాజు గారు మెయిన్ క్యారెక్టర్ బాగుంది, ఎక్కండి.
సరే మాట్లాడండి. రండి టీచర్స్ రండి. దా మరా రే చిన్ని అక్కడికి టీచర్స్ మీరు అట్లా నిలబడండి. అటెల్ అటెల్ గొర్రెపిల్ల అంటే ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. అరే బుడి ఇక్కడ కూర్చో, గొర్రెపిల్ల కూర్చో కూర్చో. అలా కాదులే మామూలు కూర్చో. ఓకే, ఒక ఫోటో తీయండి ఎవరైనా యూత్ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ చాలా టైం వెయిట్ చేసినందుకు. కాకపోతే పిల్లలు ఒక 2 డేస్లో నేర్చుకున్నారు, దానివల్ల కొంచెం కామెడీగా అనిపించింది, కానీ పిల్లలు చాలా కష్టపడి చేశారండి. నవ్వించారు, దానిలో వారు చాలా కష్టం ఉంది. వారిని వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మనమందరం కూడా అలా కూర్చుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఆత్మతో నింపి మీ సహాయం మాకు దయచేశారు. ఇదిగో ప్రభువా, 2024 క్రిస్మస్ ఈవ్ సంధ్యావేళ నీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగించారు. దీని కొరకు కష్టపడిన బిడ్డలందరినీ దీవించండి. ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీ అధ్యక్షత వహించి నీ ఆధీనంలో ఉంచుకుని మహిమపరచబడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ కార్యక్రమము భూమి మీద సమాధానము ప్రతి బిడకు అనుగ్రహించడానికి నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపారు. ఆ గొప్ప సమాధానాన్ని మేము పొందుకుని తిరిగి గృహాలకు వెళ్ళి ఉదయమునే ఆరాధనలో పాల్గొనే ధన్యత మాకు దయచేయమని, సంఘాన్ని వారి కుటుంబాలను మీరు దీవించి రాత్రి దీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన మీ అందరికి తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. ఒక అనౌన్స్మెంట్, రేపు ఉదయం 10 గంటలకి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. అందరూ కూడా ఆరాధనలో పాల్గొనాలని మీకు మీ కుటుంబానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక 5 minutes స్టేజ్ క్యారల్స్ జరుగుతుంది. దానికి మించి ఎక్కువసేపు ఏమి ఉండదు, ఒక 5 నిమిషాలు జరుగుతుంది. దయచేసి సహకరించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. యేసువా యేసువా హాయ్ హాయ్ యేసువా హాయ్ హాయ్. యూదులకు రాజవ్వాడెక్కడ జన్మించే, యూదులకు రాజవ్వాడెక్కడ జన్మించే, జ్ఞానులారా మీరు పోయి వాణి చూడు. 1 కాదు 2 కాదు 3 ఆయను, 1 కాదు 2 కాదు 3 ఆయను, 100 క్యారల్స్ మొదలాయను. బేబీ బేబీ ఉన్నదట పుష్ప పుట్టాడు. బేబీ బేబీ ఉన్నదట పుష్ప పుట్టాడు. అక్కడ కాదు ఇక్కడ కాదు బెత్లెహేములో. బెత్లెహేం పౌరుడు దావీదు గోత్రుడు, బెత్లెహేం పౌరుడు దావీదు గోత్రుడు, నజరేతుకు రావస్తే వడ్రంగి యేసే. Forget not, let's carols. Forget not, let's carols. We wish you all a happy Christmas. వస్తానన్న యేసు రాజు రాకమానునా, వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేగమా. సర్వేశ్వర కుమారునికి చాలినవాడా, సర్వేశ్వర కుమారునికి చాలినవాడా, సర్వకాలం ఇశ్రాయేలు ఏలినవాడా. ముట్టుకుంటే ముడిచిపోయి అక్కడ చూడు, అక్కడ యేసు రాజు మహిమను చూడు. భయమా దిగులా లేదు, భయం లేదు దిగులు లేదు, యేసు పుట్టెను. పుట్టెను పుట్టెను. భయం లేదు దిగులు లేదు, యేసు పుట్టెను. యూదా దేశపు బెత్లెహేములో. అంత నామ ప్రసవ దినములంతమాయను, అంత నామ ప్రసవ దినములంతమాయను, ఇంటి మరి ఒక్క శిశువు ఉదయమాయను. బంగారు సామ్రాణి బోలములు తెచ్చినారు ఇచ్చినారు తొమ్మిది. రివ్వురివ్వులే రెట్టి రప్పల యువ్వ, రివ్వురివ్వులే రెట్టి రప్పల జువ్వ, కమ్యమైన నటి వేల తర్ర జువ్వ. దిగులా భయమా దిగులా లేదు దిగులు లేదు, యూదా దేశపు బెత్లెహేములో. ముట్టుకుంటే ముడిచిపోయి ఆకుని చూడు, ముట్టుకుంటే ముడుచుకొని ఆకుని చూడు, అందులోన యేసు రాజు మహిమను చూడు. 2 వత్సరం చిన్న
Yeshua, Yeshua. Forget not, learn the chicken. Forget not, learn the chicken. We wish you a happy Christmas. వసనన్న యేసురాజు రక్కమానున వసనన్న యేసురాజు రక్కమానున తెసానన్న బహుమానం తేకమ స్టెప్పులేసి అలసిపోయాము యేసురాజు పేరు చెప్పి మళ్ళీ వస్తాం. The wise man tells us the wonderful news. The wise man tells us the wonderful news. Jesus was born in the king. ఓ మేరీ టు బేటా జన్మదిన హై ఓ మేరీ టు బేటా జన్మదిన హై బేటా హలో యేసువా, యేసువా, యేసువా. చర్చి ఎందుకు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నది. ఈ చర్చి ఎందుకు క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నది. ఈ చర్చిను దర్శించే వారు ధన్యులవుతారు. పురుషునెరగకుంటే నువ్వు పుత్రునెలా కందువు పురుషునెరగకుంటే నువ్వు పుత్రునెలా కందువు సరసమా రహస్యమా సరిగా తెలుపుమా తెలుపు. डी बोलते डा बोलते डगा बोलते डी बोलते डा बोलते डगा बोलते डी बोलते ना बोलते यीशु बोलते యేసువా యూదా దేశంలోన బెత్లెహేమహ ఆహా బెత్లెహేమహ దేశంలోన బెత్లెహేమహ యూదా ప్రధానులలో అల్పమైనదా సర్వేశ్వర కుమారునికి చాలినవాడా సర్వేశ్వర కుమారునికి చాలినవాడా సర్వకాలం ఇశ్రాయేలు నేలినవాడా పొలములోని గొర్రెల మందలు కాయించుండగా తెలిపేటి లాగుదూత తెల్ల మహిమతో మోసంకు లేరు కాబట్టి అదే మోస కాదు ఇంకా చెప్తా మోజస్ అంకుల్ లేరు కాబట్టి దయాప్రాప్తురాలను సంతసిల్లము దయాప్రాప్తురాలను సంతసిల్లము దైవము తోడను నీవు ఆనందింతువు. We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and a happy New Year and a happy New Year. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను. Hallelujah. యూదుల రాజుకు. హల్లెలూయా. అందరికీ వందనాలు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. See you in the morning.